Hi everyone, welcome back to Trade Ones. Elon Musk IQ 165, Albert Einstein IQ 160, Newton IQ 190, అనుష్క దీక్షిత్ ఐక్యూ 162. ప్రతి ఒక్కరికి యావరేజ్ ఐక్యూ 80 to 100 ఉంటుంది. వరల్డ్ డేటా ప్రకారం 195 కంట్రీస్ ఉన్నాయి. అన్ని కంట్రీస్లో సింగపూర్ మాత్రం 195లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇండియాలో యావరేజ్ ఐక్యూ 81. మన ఆలోచనల విధానాలు బట్టి మన ఐక్యూని డిసైడ్ చేస్తారు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడం, ఎక్కువ తెలుసుకోవడం, ఎక్కువ నేర్చుకోవాలి అనుకోవడం, ఇలాంటి వారికి ధనవంతులు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగో తెలుసా? ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుసుకున్న వారు ఈజీగా ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారు. అలాంటప్పుడే కదా వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే సరిగ్గా సాల్వ్ చేయగలుగుతామో అప్పుడు ఈజీగా లైఫ్ని లీడ్ చేయగలం. అసలు ఐక్యూ అంటే ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం పదండి మరి. నెంబర్ 1, వాట్ ఈజ్ ఐక్యూ? ఐక్యూ మీన్స్ ఇంటెలిజెన్స్ క్వెషియంట్. మీరు చూడగానే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు ఎంత వేగంగా నేర్చుకుంటున్నారు, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉంది, వీటి మీద ఐక్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఐక్యూకి ఒక ఫార్ములా ఉంది, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ కొంతమంది వయసు పెరిగినప్పటికీ స్పీడ్గా నేర్చుకోలేరు, ఎక్కువగా అర్థం చేసుకోలేరు. కొంతమంది చిన్న వయసులోనే ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఈ విధంగా మెంటల్ ఏజ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. క్రోనలాజికల్ ఏజ్ అంటే మీరు పుట్టిన ఇయర్స్ని బట్టి వయసు ఎంత అని తెలియజేస్తుంది. మన మెదడు ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్న కొద్దీ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పుడుతూనే ఉంటాయి. మీరు మీ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అని ఎప్పుడైనా గమనించారా? అసలు మీ బ్రెయిన్లో ఇంకా స్పెషాలిటీ ఏంటి? మనం చిన్న పని చేయాలన్నా మనం ఈ బ్రెయిన్ వల్లనే చేస్తున్నాం. చిన్న ఆలోచనల గురించి ఆలోచించాలన్నా ఈ బ్రెయిన్ వల్లనే చేస్తున్నాం. చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా కూడా బ్రెయినే అవసరం. బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే ఆ మనిషి ఏమీ చేయలేడు అని చెప్పొచ్చు. బ్రెయిన్లో ఎన్నో న్యూరో కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఉండే 3 పార్ట్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. నెంబర్ 1 కంట్రోల్ మూమెంట్, నెంబర్ 2 మెమరీ, నెంబర్ 3 లాజికల్ రీజనింగ్, నెంబర్ 4 ఎమోషన్స్. శరీరం ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజెస్ అవసరం, మరి బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి కూడా ఎక్సర్సైజ్ అవసరం కదా. బ్రెయిన్ మీరు సరైన విధానంలో ఎక్సర్సైజ్ చేయించలేకపోవడం వల్ల న్యూరో కనెక్షన్స్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వవు. అవి వర్క్ అవ్వకపోతే జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది, ఆలోచించే విధానం క్షీణిస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ సరిగ్గా చేయలేరు. అసలు ఈ ఐక్యూని ఎలా పెంచగలం అని అనుకుంటున్నారా? పెంచగలం. మీరు ఎప్పుడైనా గమనించండి, కంఫర్ట్కి అలవాటైన ప్రతి వ్యక్తి కూడా పనులు చేయడానికి ఎంతో బద్దకిస్తాడు. కారణం మనసులో చేయాలి అని ఉన్నా చేతల్లో చేయలేకపోవడం. ఆ విధంగానే బ్రెయిన్కి మీరు పదును పెట్టడం వల్ల ఈజీగా ఐక్యూని పెంచుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల ఐక్యూని ఎలా పెంచగలము అనే విషయాల్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 2, ఎక్స్పాండ్ యువర్ ఇమాజినేషన్ బై యూజింగ్ ఆల్ 5 సెన్సర్స్. నిజం చెప్పాలి అంటే మీలో ఎంతోమంది ఎంతో ఎక్కువ టైంని వేస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా కారణం అవ్వచ్చు, ఇంకా ఏదైనా కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది ఈ వీడియో చూడడం కూడా టైం వేస్టే కదా అని అనవచ్చు. కానీ కాదు, ఈ వీడియో చూడడం హెల్ప్ అవుతుంది, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి టైం వేస్ట్ కాదు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేవి. మీ టైంని మీరు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతే మీరు ఫెయిల్ అయ్యారు అని బాధపడ్డా సరిపోదు. మీ ఫెయిల్యూర్కి కారణం మీరే అయినప్పుడు ఎందుకు బాధపడటం? మీరు ఎక్కువగా మొబైల్ లేదా ల్యాప్టాప్ చూస్తారు. దీని ద్వారా ఎక్కువగా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేకుండా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనివల్ల మన ఊహా విజువలైజేషన్ అలవాటు అనేది శక్తి తగ్గిపోతుంది అని న్యూరోప్లాస్టిసిటీ పరిశోధనలో తెలిసాయి. చేయి, కళ్ళు, చెవి, ముక్కు, నోరు ఇవన్నీ మనం చేసే పనిని సరిగ్గా ఫాలో చేసి సెన్సెస్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో సెన్సెస్ అనేవి స్ట్రాంగ్ అవ్వడం మొదలవుతాయి. ఎలా సక్సెస్ అవ్వాలో ఊహించలేకపోతే ఎలా అసలు మీరు ఈ 5 సెన్సెస్ సరిగ్గా వాడకపోతే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేరు. కాలక్రమేణా ఊహించకపోవడం మానేస్తే సొంతంగా ఆలోచించలేని సిచ్యువేషన్ అనేది ఎదురవ్వచ్చు. సరిగ్గా కళల్ని కూడా కనలేము, కళల్ని ఊహించలేము కూడా. చూస్తాం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయలేము. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల ఐడియాస్ రావడం తగ్గిపోతాయి, రీడింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. సక్సెస్ అవ్వాలంటే ఫ్యూచర్ కోసం ఊహించాలి, ఎలా ముందుకు వెళ్ళగలగాలి అని ఆలోచించాలి. మీ ఆలోచనల్ని ఇప్పుడే మొదలు పెట్టడం స్టార్ట్ చేయండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. నెంబర్ 3, బ్రెయిన్ హార్మోనిక్స్. యూట్యూబ్లో ఎన్నో హెల్ప్ చేసే వీడియోస్ ఉన్నాయి. స్టడీ మ్యూజిక్, బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి మ్యూజిక్ మెడిటేషన్. మ్యూజిక్ ఎంతో ప్రశాంతంగా అయిన ప్లేస్లో కూర్చొని మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేయండి. మీ మనసుకు ప్రశాంతాన్ని, మీ శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇలా మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేయడం వల్ల మీలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ
ఒకసారి అలవాటైతే మీకే తెలుస్తుంది. ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంటే మనసుకి ఎంతో సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. మనం ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి నేర్చుకోవడం వల్ల మన బ్రెయిన్ షార్ప్గా మారుతుంది. మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. ప్రతి ఒక్కరికి నచ్చే విషయాలు ఉంటాయి, ఎంతో ఇంట్రెస్టింగ్గా చేసే పనులు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకొని పాటించడం వల్ల మీరు గ్రో అవుతారు. మీకు ఇష్టం ఉండే స్కిల్స్ నేర్చుకోండి. మీకు మీరు ఎన్నో చిన్న చిన్న ఛాలెంజెస్ని ఇవ్వండి. నెంబర్ 5, ప్రాక్టీస్ హయ్యర్ సెల్ఫ్ కంట్రోల్. ఈ ఐక్యూకి సెల్ఫ్ కంట్రోల్కి ఎంతో కనెక్షన్ ఉంది. మిమ్మల్ని మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. అలాంటప్పుడే స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. మీరు టాస్క్లో గెలిచిన ప్రతిసారి మీకు మీరు రివార్డ్ ఇవ్వండి. ఇలా రివార్డ్స్ ఇవ్వడం వల్ల మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటి అంటే మీరు చేసే ప్రతి పనికి కూడా రివార్డ్ కోరుకుంటారు. ఆ రివార్డ్ మీకు దక్కితే మళ్ళీ మళ్ళీ ఆ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవడం, ఇంకో నచ్చిన పని చేయడం చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.